మన ఇంటర్నేషనల్‌కి సంబంధించిన అవార్డులు. ఫస్ట్ ఈ వీడియోలో నేను ఓరియంటేషన్ చెప్తాను అవార్డ్స్ గురించి. అవార్డ్స్ అంటే 3 రకాలు ఉంటాయి మన కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో. ఇంటర్నేషనల్ లెవెల్‌లో అవార్డ్స్ అంటారు. నేషనల్ లెవెల్‌లో అవార్డ్స్ ఉంటది. అండ్ స్టేట్ లెవెల్‌లో కూడా అవార్డ్స్ ఉంటది. కాబట్టి ఇది 3 పార్ట్‌గా డివైడ్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ లెవెల్ అవార్డ్స్‌కి ఈ 3 కూడా ఎగ్జామ్‌లో వస్తది. మనం ఇక్కడ మాట్లాడేది ఇంటర్నేషనల్ అవార్డ్స్. ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో గ్రామీ అవార్డ్ అనేది మాట్లాడబోతున్నాం మనం. ఇది ఓన్లీ ఓరియంటేషన్ మాత్రమే. అంటే ఒక గ్రామీ అవార్డుని మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎలాంటి అంశాలను గ్రామీ అవార్డు నుంచి మనం తీసుకోవాలి అనేది. గ్రామీ అవార్డు అనేది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఇస్తారు. ఏ రంగానికి ఇస్తారంటే మ్యూజిక్ రంగానికి ఇస్తారు. సంగీతం సంబంధించిన వాళ్ళకి, లేదంటే సాంగ్ రైటర్ చేసే వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు. అది ఏ ఇయర్కి ఇచ్చారు, దాని నెంబర్ ఏంటిది? 2025 గ్రామీ అవార్డు, 67వ గ్రామీ అవార్డు. అంటే 67వ గ్రామీ అవార్డు. ఆ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ కింది వాటిలో ఏది సరికాదని చెప్పేది 67 దగ్గర 68 పెట్టేస్తాడు. అప్పుడు మనం కన్ఫ్యూజన్ అయ్యి అది ఉండొచ్చు అనుకుంటాం. నో, ఎగ్జాక్ట్ నెంబర్. మ్యాథమెటికల్ స్కిల్స్ని వాడాలి. నేను గతంలో కూడా చాలా వీడియోలు చెప్తాను మ్యాథమెటిక్స్ స్కిల్స్. ఇక్కడ 67 అంటే 67 గుర్తుపెట్టుకోవాలి. 68 అనేస్తాడు, లేదంటే 66 అనేస్తాడు. స్టేట్మెంట్ కరెక్టే ఉంటుంది, కొంచెంలో పోతుంది. ఈ ట్రెండ్ ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్లో ఉన్నది. కాబట్టి 2025లో ఇచ్చింది 67వ గ్రామీ అవార్డు. ఇక ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలాంటి టాపిక్స్ ఈ గ్రామీ అవార్డులో మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మన ఇండియన్స్కి ఎవరికి వచ్చినా, ఇండియన్ ఆరిజిన్కి ఎవరికి వచ్చినా, ఇండియా నుంచి ఉమెన్కి ఎవరికి వచ్చినా పక్కా కాంపిటీటివ్ ఎగ్జామ్లో మనకి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మన ఇండియన్స్కి మరణించిన తర్వాత ఇచ్చినా కూడా గ్రామీ అవార్డు ఎగ్జామ్లో వస్తుంది. మరణించిన తర్వాత ఇచ్చినా కూడా. రెండో పాయింట్ అయిపోయింది. మూడో పాయింట్ ఏంటంటే గ్రామీ అవార్డు మన నైబరింగ్ కంట్రీస్, ఇండియాలో ఉన్న నైబరింగ్ కంట్రీస్లో పాకిస్తాన్, చైనా, ఈ నైబరింగ్ కంట్రీస్ 8 దేశాల్లో ఎవరికి ఇచ్చినా కూడా మనకు కంపల్సరీగా కూడా గ్రామీ అవార్డు మీద అడుగుతాడు. ఒకవేళ పర్టికులర్ ఇయర్ కనుక ఒక 2025 గ్రామీ అవార్డులో మన ఇండియన్స్కి ఎవరికైనా వచ్చిందంటే పక్క కన్ఫామ్ మనకి ఎగ్జామ్లో వస్తుందని అర్థం. అదొక లెవెల్, కాంపిటీషన్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అన్నట్టు. బేసిక్ లెవెల్లో మనకు అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఆల్రెడీ పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారనుకో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక నోబెల్ ప్రైజ్ వచ్చిన అతనికి గ్రామీ అవార్డు వచ్చిందనుకో మనం తీసుకోవచ్చు. ఒక దేశానికి ప్రెసిడెంట్గా కానీ ప్రైమ్ మినిస్టర్గా చేస్తాడు, అతనికి గ్రామీ అవార్డు ఏదో ఒక రంగంలో వచ్చిందనుకో మనం తీసుకోవచ్చు. లేదంటే ఆ ఉమెన్కి ఒక సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చిందనుకో తీసుకోవచ్చు. ఎక్కువ నామినేషన్స్ అయ్యి ఒక 99 నామినేషన్స్ పెట్టారు, ఒక 11 నామినేట్ అయితే అలా వచ్చిందనుకో తీసుకోవచ్చు. లేదంటే బాగా కాంట్రావర్సీ అయిందనుకో తీసుకోవచ్చు. లేదంటే దాంట్లో ఏదైనా థీమ్ ఉన్నదనుకో తీసుకోవచ్చు. అట్లా మనం అన్నిటిని గుర్తుపెట్టుకోలేము. ఆ పర్టికులర్ ఇయర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏందనేది గ్రామీ అవార్డులో ఆ ఓరియంటేషన్ బట్టి మనం చదవగలగాలి. ఇంకా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే గ్రామీ అవార్డు అనేది ఇంటర్నేషనల్ లెవెల్. అసలు పేరు ఎవరిదో, దాంట్లో మహిళ ఎవరో, ఆ పేరుని బట్టి మహిళ అని అనుకుంటామా, లేదంటే మేల్ అని అనుకుంటామా, పురుషులని అనుకుంటామా, లేదంటే అది సినిమా పేరా, ఆల్బమ్ పేరా, ఏంటిది అది అనేది కూడా మనకు అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఇది సినిమా పేరా, ఆ వర్డ్స్ జాగ్రత్తగా ఉండాలి. మన తెలుగు మీడియా వాళ్ళు కూడా కొంతవరకు కన్ఫ్యూజన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట ఈ గ్రామీ అవార్డులో. సాధారణంగా అయితే గ్రామీ అవార్డు ఎవ్రీ ఇయర్ మనకు ఫిబ్రవరి మంత్, మార్చ్, జనవరి ఈ టైం పీరియడ్లో జనరల్గా ఇస్తారు. పర్టికులర్ అయితే ఫిబ్రవరిలో ఇస్తూ ఉంటారు. కాబట్టి గ్రామీ అవార్డుకి సంబంధించిన మన కాన్సన్ట్రేషన్ కనుక చేస్తే ఈ ఓరియంటేషన్ బట్టి మీరు చదువుకోవాలి, ఓన్గానైనా చదువుకోవాలి. దట్ ఈస్ ద థింగ్. అందుకనే ఏ సబ్జెక్ట్ అయినా, ఏ టాపిక్ అయినా ఓరియంటేషన్ తెలిస్తే మీకు 10 సెకండ్లో, 1 మినిట్ కూడా పట్టదు, 10 సెకండ్లో మన ఆన్సర్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది.